హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం లేడీస్కి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకోబోతున్నామండి. పూజా విధానం ఏమిటి, పాటించవలసిన నియమాలు, తోరణం ఎలా కట్టుకోవాలి, కలశం గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏ విధంగా పూజ చేస్తున్నానో ఆ పూజా విధానాన్ని మీకు తెలియజేస్తున్నానండి. వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరించటానికి ఎలాంటి నియమాలు, నిష్టలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి శ్రద్ధ ఉంటే చాలండి. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగలిగా ఉండే అందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి. సంపదలు అంటే కేవలం ధనం కాదండి. ఆరోగ్యం, ధాన్య సంపద, పశు సంపద, జ్ఞాన సంపద ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు. ఆ రోజు చేసుకోని వాళ్ళు శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చండి. శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఆచరించడం వలన పాపాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానానికి వెళ్ళేటప్పుడు పసుపుతో స్నానం చేయడం తప్పనిసరి. ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో కానీ మీరు పూజ చేసే ప్రదేశంలో ఒక మండపంలాగా ఏర్పరచుకోవాలి. సోషల్ మీడియా ప్రభావం వలన వరలక్ష్మి వ్రతం అంటే చాలు అందరి దృష్టిలో ఉండేది ఒక్కటే, ఆడంబరంగా చేయటం. అందరికంటే మనం గొప్పగా చేయాలి అనే మైండ్లో ఉంటుంది. విగ్రహం తెచ్చి పెట్టుకోవాలి, కాస్ట్లీ చీర కట్టాలి, అవన్నీ కాదండి. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి ఇష్టమైన పనులు చేయడం. అమ్మకి పరమాన్నం అంటే ప్రీతి, మట్టి గాజులు అంటే ప్రీతి, స్వచ్ఛమైన పూలంటే ప్రీతి. వాటిని అలంకరించడానికి పెద్దగా ఖర్చు అవసరం ఉండదు. ఎవరి సోమతికి తగ్గట్టు వాళ్ళు చేసుకోండి. అంతేకాని వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని మనశ్శాంతి అనేది లేకుండా మీరు పూజ అయితే చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా పీఠం ఏర్పరచుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ చేసుకోవాలి. తరువాత అమ్మవారిని పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కలశాన్ని ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకుందాం. ఒక ఇత్తడి ప్లేటు తీసుకొని 3 సార్లు 3 గుప్పెళ్ళు బియ్యం పోసి ఈవెన్గా సర్ది దానిపై 2 తమలపాకులు పెట్టి రాగి లేదా ఇత్తడి చెంబు తీసుకొని ప్లేటు మీద పెట్టి చెంబులో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, కాయిన్, సుగంధ ద్రవ్యాలు వేసి మామిడాకులు, జాకెట్ పెట్టి చక్కగా కలశాన్ని అలంకరించుకోవాలి. మీరు లక్ష్మీదేవి రూపు గోల్డ్ది ఉంటే కలశానికి పెట్టండి. రూపు తీసుకోలేని వాళ్ళు పసుపు తాడు, పసుపు కొమ్ముతో కట్టుకోవచ్చు. ఈ విధంగా కలశాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. తోరణాన్ని, వాయినాన్ని కూడా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం పూజ మధ్యలో లేవనవసరం లేదండి. తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తెల్లటి దారాన్ని 5 కానీ 9 పోచలు తీసుకొని పసుపు రాసి 9 పువ్వులు పెట్టి 9 ముడులు వచ్చేలా కట్టుకోవాలి. తోరాలు 3 కానీ 5 కానీ సిద్ధం చేసుకోవాలండి. లేదు తోరణాన్ని ముత్తైదలకి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ఎంతమంది ముత్తైదలకి ఇవ్వాలనుకుంటున్నారో అన్ని తోరాలు చేసి పెట్టుకోండి. వాయినాన్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుందాం. కొన్ని పచ్చి శనగలు, 2 అరటిపళ్ళు, తమలపాకు, వక్క, పసుపు, కుంకుమ, గాజులు, పసుపు తాడు, పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరాలు 2, జాకెట్, చీర, పువ్వులు ఇలా అమ్మవారి దగ్గర వాయినం పెట్టుకోవాలి. అలాగే మీరు ముత్తైదలకి వాయినం ఇవ్వాలి అనుకుంటున్నారు కదా, అవి కూడా పూజలో ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇంకా పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా దీపారాధన చేసిన దీపక్ కుందుల వద్ద పువ్వులు, అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి.
మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కదండి. అలాగే ఇక్కడ స్వామివారిని పసుపుతో చేసుకుని పూజించాలి. స్వామివారికి పూజ అయ్యాక స్వామివారిని పట్టుకొని యథాస్థానం ప్రవేశయామి అని 3 సార్లు అనుకోవాలి. ఇంతటితో స్వామివారికి పూజ అనేది ముగుస్తుందండి. ఇప్పుడు అమ్మవారికి పూజించాలి. అమ్మవారికి కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, అద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవేతం, గంధం, పుష్పం, అక్షంతలు సమర్పించిన తర్వాత అంగాత పూజ అనేది చేయాలి. అంగాత పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం. అంగాత పూజను చదువుకుంటూ ఈ పూజ అనేది చేయాలండి. తరువాత అమ్మవారికి శతనామావళి చదువుతూ కుంకుమ, పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ చదువుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా పూజలో కూర్చొని పూజ చేయడం వలన విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి. అలా వీలు కాని వాళ్ళు ఒక్కరే కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఇంకా కూడా అమ్మవారి సూత్రాలు వస్తే చదువుకోవచ్చండి. ఇవేమీ రావు మాకు, మేమేమి చదవలేము ఇలాంటివన్నీ అనుకున్న వాళ్ళు ఏం లేదండి, ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు అమ్మవారిని స్మరిస్తే అంతే ప్రతిఫలం అయితే ఉంటుందండి. తరువాత ధూపం, దీపం మనం ఏవైతే నైవేద్యాలు చేశామో అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత తాంబూలం సమర్పించాలి. ఇప్పుడైతే తోరణ గ్రంథి పూజ చేసుకోవాలండి. తోరణ గ్రంథి పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరణాన్ని తీసుకొని కట్టుకోవాలి. తరువాత ఫస్ట్ వాయినం అయితే అమ్మవారికి ఇవ్వాలండి. ముందుగా అక్షింతలు చేతిలో పట్టుకొని వరలక్ష్మి వ్రత కథ చదవాలి. చదివిన తర్వాత టెంకాయ కొట్టి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి పాటలు వస్తే చక్కగా పాడుతూ అమ్మకి హారతి ఇవ్వండి. ఇలా అంతా పూర్తయ్యాక అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర కొన్ని వేసి మిగిలినవి మీ భర్త దగ్గర కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కానీ వేయించుకోండి. ఇలా పూజా విధానం అంతా పూర్తయ్యాక అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ వ్రతంలో ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ లోపాలు ఉంటే క్షమించమ్మా అని అమ్మవారికి క్షమాపణ అనేది అడగాలండి. అష్టైశ్వర్యాలను కలగచేసే అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే మహాలక్ష్మియే వరలక్ష్మి అమ్మ. ఈ విషయాన్ని స్వయంగా ఆ పరమశివుడు పార్వతీ అమ్మకి చెప్పినట్లుగా స్కంద పురాణంలో ఉంది. మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటూ ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం గురించి పూర్తిగా తెలుసుకున్నామని అనుకుంటున్నా అండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.